శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మాటికి డబ్బులు ఖర్చు పెట్టడం, ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళటం, అది చేయటం. అమ్మో నా వల్ల కాదనుకున్నాడు రాజకీయ. ఒక 6 నెలలు గడిచిపోయేటప్పటికి తన బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ తరిగిపోయినాయి. వద్దనుకుందా. తర్వాత ఈ సినిమా చేస్తుండగా టీవీ నటుడు ఒక వస్తున్నాడు, ఆకాష్ అని, అందంగా ఉంటాడు. అతనితో లవ్లో పడింది. అంటే ఇంతవరకు పెళ్లి వరకు రాలా. ఓకే. ఈ లవ్లో పడిన తర్వాత గాఢంగా ప్రేమించారు. యూత్ బాగా ఉంటాడు అతను. పడుకుంటే పెద్దవాళ్ళు కూడా ఒప్పుకుని పెళ్లి చేశారు. పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేసి అతను అప్పటికి టీవీ ఆర్టిస్టు, కొంచెం ఒక ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ కూడా, డబ్బున్న ఫ్యామిలీ, బాగా డబ్బున్న ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే. అతను క్రేజీ దీంతో ఒక వచ్చి యాక్ట్ చేస్తున్నాడు. చేసింది, కాపురం చేశారు. ఒక దాదాపుగా 2000 సంవత్సరంలో నుంచి 2006 దాదాపు 6 సంవత్సరాలు కాపురం చేశారు. ఆ కాపురం చేసేటప్పటికి ఆయన ఆస్తులు కూడా కరిగిపోయినాయి ఈవిడ ఖర్చులకి. తట్టుకోలేకపోయాడు. ఓకే. తట్టుకోలేడు. ఒక కొడుకు కూతురు పుట్టారు. ఓకే. ఇక ఈవిడ్ని భరించలేక దండం పెట్టి విడాకులకు అప్లై చేశాడు కోర్టులో. ఆ గొద్దు చాలా దారుణంగా ఉంది ఇది. ఆవిడకి ఇది తప్ప సంసారం పట్ల బాధ్యత లేదు, పిల్లల పట్ల ఇది లేదు, కేవలం డబ్బు ఇది తప్ప, డబ్బు పిచ్చి తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళలాగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా ఖర్చు పెట్టాలంటే నా వల్ల కాదు ఇది అని చెప్పేసి ఒక డెసిషన్కి వచ్చేసి కోర్టులో విడాకుల కేసు వేశాడు. విడాకులు కేసేస్తే వాళ్ళు ఏం చేశారంటే తీర్పిస్తూ కొడుకునేమో అక్కడిచ్చారు, కూతురునేమో వనితకి ఇచ్చారు. కొడుకు సంరక్షణ, కొడుకునేమో తండ్రికి ఇచ్చారు, కూతురునేమో తల్లికి ఇచ్చారు. న్యాయమే కదా. రైట్. ఏమండి? ఇలా ఉంటుండగా 6 సంవత్సరాలు కాపురం చేశారు. ఇక్కడ నాకు సందేహం అండి. ఇప్పుడు వనిత గారు ఖర్చులు అంటే ఏం ఖర్చు పెడతారు ఏంటండి బాబు? ఫంక్షన్లు, పార్టీలకి, రెస్టారెంట్లకి, ఫ్రెండ్స్కి, ఇదన్నా ఏం ఖర్చు పెడతారా? మనకు తెలియదు అది. చాలా ఎక్స్ట్రా ఏది పడితే దానికి వెళ్ళిపోవటం, ఫ్రెండ్స్కి ఇప్పించడం, మోస్ట్ లగ్జరీ. ఇది కావాలంటే ఇప్పుడు ఒక నగ కావాలన్నా అనుకోండి, సపోజ్ ఎంత ఉంటుంది అది? ఇప్పుడు ఒక లిమిట్ అయితే ఓకే సార్. ఇది ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇదైతే ఓకే, కానీ విపరీతంగా ఖర్చు పెడితే అది కావాలి ఇది కావాలంటే అసలు ఫంక్షన్లకే సరిపోద్దా? ఐ మీన్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఒక రెస్టారెంట్కి వెళ్తే చాలు కదా. అందరికి పర్చేజ్ చేయటం, ఏది కాస్ట్లీ అయితే అది కొనేయటం, అన్ని కాస్ట్లీ వాడటం. ఒకటండి ఒక సర్టన్ పద్ధతి గల ఫ్యామిలీలో ఏంటంటే అండి ఇంత లగ్జరియస్గా ఉండదు. అది మనకు తెలియదు కాబట్టి ఇది కాబట్టి వాళ్ళలో తెలుస్తుంది అది. ఓకే, సరే అండి. అది బాగా లగ్జరియస్ అయిపోయిన తర్వాత 6 ఏళ్ళు ఇది అయిపోయిన తర్వాత కొడుకు కూతురు పుట్టిన తర్వాత కూతుర్ని ఈవిడికి ఇచ్చారు, కొడుకుని వాళ్ళకి ఇచ్చారు. అయిపోయింది, కోర్టు డైవర్ట్ చేసింది. ఇవన్నీ నచ్చట్లా మంజులా విజయ్ కుమార్లకి. ఇవన్నీ ఈ వ్యవహార శైలి అసలు నచ్చట్లా. వీళ్ళ మాటలు ఆవిడ వింటల్లా. ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరి కంట్రోల్ లేకపోతే ఎలా ఉంటుందో మనం ఊహించలేమండి. అంటే మనం ఇప్పుడు చెప్పుకోవడానికి ఈజీగానే ఉంటుంది కానండి, వాళ్ళ నరకం ఇంకోటిలాగా ఉండదు. ఈ అమ్మాయికి బాగానే ఉంటుంది, హ్యాపీగో లక్కీ గర్ల్. కరెక్ట్గా చెప్పాలంటే హ్యాపీగో లక్కీ గర్ల్ ఆ ఇంట్లో ఈ అమ్మాయి. అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఒక హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ ఆనంద్ విజయరాజు అని ఒక అతను తగిలాడు, బిజినెస్ మ్యాన్. అతనితో పెళ్లి చేసుకుంది. సెకండ్ మ్యారేజ్ 2007లోనే పెళ్లి చేసుకుందండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక ఆయన కూడా బిజినెస్ మ్యాన్. ఇక అసలు అబ్రాడ్ 5 స్టార్ హోటల్స్ అవి ఇవి తిరగటం, వీళ్ళు తీసుకెళ్ళటం, పర్చేజింగ్లు చేయటం, అన్నీ ఇచ్చేయటం. చూశాడు ఆయన కష్టపడి సంపాదించాడు. ఏ బిజినెస్ మ్యాన్ అయినా రూపాయి కూడబెట్టి రూపాయిని లెక్క చూస్తాడు బిజినెస్ మ్యాన్ ఎప్పుడైనా.
ఎంత కోట్లు సంపాదించినా కూడా చాలా జాగ్రత్తగానే వచ్చి ఉంటాడు అతను పైకి. అతనికి అర్థమైపోయింది, అమ్మో ఈవిడ నా వల్ల కాదు, భరించడం కాదని 2012లో 5 ఏళ్ళు చూశాడు. చూసిన తర్వాత తన ఆస్తిలో సగం కరిగిపోయింది. ఆయన కూడా ఇప్పుడు ఎక్కడ తెస్తాడండి. నేను అనేది అంటే మనకు తెలియదండి ఇప్పుడు ఎలా ఖర్చు అవుద్దని అంటే మనం చెప్పలేము. ఏమండి ఏ ఖర్చులు ఉంటాయో మనం చెప్పలేము. మనం ఏదైనా ఖర్చే, బయటకు వెళ్తే ఖర్చే. ఏమండి అలాగయ్యేటప్పటికి 2012లో వీళ్ళకి ఒక కూతురు పుట్టింది. మళ్ళీ ఇది సెకండ్ మ్యారేజ్. నోట్ ఇట్ డౌన్. అవునవును, సెకండ్ మ్యారేజ్ ఇది. ఫస్ట్ మ్యారేజ్ అతనేది, మిగతా అన్ని లవ్వే, ఇన్ఫాచ్యుయేషన్. కరెక్ట్. 2 విజయ్ ఫస్ట్ ఒక 8వ తరగతి కుర్రాడితో లవ్, దాన్ని తప్పించారు. తర్వాత విజయ్తో లవ్లో పడింది, విజయ్ యాక్సెప్ట్ చేయలే, విజయ్ తప్పుకున్నాడు. ఏమండి తర్వాత 3వది రాజకిరణ్. రాజకిరణ్ సహజీవనం లాగా ఉన్నాడు. రాజకిరణ్ సహజీవనం కరెక్ట్గా చెప్పాలంటే. ఈ లగ్జరీని భరించలేక నేనేదో చాలా కష్టపడి సినిమాలు తీసుకుంటున్నాను, డైరెక్ట్ చేసుకుంటున్నాను, ఈవిడ ఖర్చులతో అయితే నేను సినిమా తీసుకోవచ్చు అని చెప్పి వదిలేశాడు. అంటే అతను వదిలేసింది. వదిలేసిన తర్వాత ఇప్పుడు పెళ్లి ఆకాష్తో జరిగింది పెద్దల సమక్షంలో. ఇక రెండో అతను ఇతను హైదరాబాద్కి చెందిన అతను ఆనంద్ జయరాజ్ అంటే. కనెక్షన్ ఎట్లా అయిందో మనకు తెలియదు, బిజినెస్ 2012లో ఇచ్చేశాడు. కోర్టు కూతుర్ని మాత్రం తండ్రికి ఇచ్చేసింది. అతను ఆర్గ్యూ చేశాడు, ఈవిడ దగ్గర ఉంటే నా కూతురు ఇది అయిపోతుంది, అంచేత నా కూతురు నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆర్గ్యూ చేశాడు. ఎందుకంటే ఫస్ట్ కూతురు ఉంది కాబట్టి ఆయన తీసుకోవడంలో న్యాయం ఉంటుంది, అంతే కదా. ఆనందరాజు అయిపోయింది. ఆనందరాజు అయిపోయిన తర్వాత ఏం చేసిందంటే, ఆనందరాజుతో కాపురం చేసేటప్పుడు వాళ్ళిద్దరూ కలిసి భార్యాభర్తలుగా ఉన్నప్పుడు కొడుకు మీద ఇష్టం కలిగింది ఈవిడికి. కొడుకు మీద ఇష్టం కలిగింది. ఎందుకు విడాకులు ఇచ్చాడనే చెప్తాప్పుడు ఆనందరాజు ఎందుకు విడాకులు ఇచ్చాడనేది ఒక కారణం ఉంది, అది చెప్తా, ఫ్లోలో చెప్పలే నేను. ఈ ఆనందంతో ఉంది కానీ ఈవిడికి ఒక దుగ్ధ, కొడుకు అక్కడ ఉండిపోయాడు, కొడుకు నా దగ్గర లేడు. అంచేతంటే మగపిల్లాడంటే ఒక ఇది ఉంటుంది కదా తల్లికి. అంచేత ఆ కొడుకుని ఎలాగైనా తీసుకెళ్ళాలని చెప్పి అక్కడికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఆ కొడుకుని చెప్పకుండా తీసుకొచ్చేసింది. ఆకాష్కి చెప్పకుండా, అంటే తండ్రికి చెప్పకుండా, మొదటి భర్తకి చెప్పకుండా తీసుకొచ్చేసింది. తీసుకొచ్చేస్తే అతనికి కోపం వచ్చింది. కోపం వచ్చి కేసు పెట్టాడు. కేసు వస్తే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు ఆనందని. మగాడిని ముందు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే అప్పుడు ఏం చేశాడంటే, నేను కొడుకుని అప్పచెప్పేస్తాను, నేను నా ఇది లేదు అని చెప్పేసి బయటకు వచ్చి కొడుకుని అప్పచెప్పేసి సగౌరవంగా తీసుకెళ్ళి విడాకులకు అప్లై చేశాడు. నా తల్లి, నీ వల్ల నేను నా బిజినెస్ పోయింది, నా డబ్బులు పోయినాయి, నువ్వు ఇప్పుడు పరువు కూడా తీసేసావు నా వ్యాపారానికి. ఇప్పుడు పరువు కూడా పోయి తీసింది కదా, తీసావు, వద్దు తల్లి అని చెప్పేసి దాదాపు 5 సంవత్సరాలు ఇక్కడ, 6 సంవత్సరాలు అక్కడ. ఇది పెర్ఫెక్ట్గా జరిగింది. ఏమండి జరిగిన తర్వాత 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి సినిమా మాట్లాడుకుందాం. ఏమండి సినిమా మాట్లాడుకుందాం. ఇలా ఉంటుండగా ఈవిడికి కోడి రామకృష్ణ గారు సినిమా దేవిలో అవకాశం వచ్చింది ఒకటి. ఇది ఎప్పుడు వచ్చింది సార్? పెళ్లి కాకముందు వచ్చిందా, పెళ్లి అయిన తర్వాత? ఏది ఫస్ట్ పెళ్లి అయిన తర్వాత, దేవి సినిమా ఫస్ట్ పెళ్లి అయిన తర్వాత. ఇది మధ్యలో ఇది సినిమా. ఫస్ట్ పెళ్లి అయిన తర్వాత, ఆనందరాజు కంటే ముందు. ఏమండి అయిన తర్వాత వచ్చింది అది. ఆ కథ చెప్పంగానే ఏమనిపించిందంటే, మంజులు గారు ఉన్నారు అప్పుడు, మంజులు గారితో కూడానే ఉన్నారు అప్పుడు. మంజులు గారు ఉండి, నాగదేవత అమ్మవారిని మొక్కుకుంటే పుట్టిన పిల్ల, అలాంటి కథ దేవి అనే అమ్మవారి కథతో సినిమా వచ్చింది అని ఆవిడ సంతోషపడింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి వచ్చి దేవి సినిమా, ఎంఎస్ రాజు గారు, కోడి రామకృష్ణ వచ్చి కథ చెప్పారు. కథ చెప్తే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. మా అదృష్టం కొద్దీ ఆ నాగదేవత పాము సీన్లు ఉన్నాయి, నాగదేవత బొట్టు పెట్టడం అది ఇది అవన్నీ ఉన్నాయి. అదృష్టం కొద్దీ మాకు ఈ కథ వచ్చింది, మా అమ్మాయికి ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది అనుకుని తల్లి సంతోషపడింది. చేస్తుంటే ఒకరోజు ఈ షూటింగ్ జరుగుతుంది, దేవి షూటింగ్ చేస్తున్నారు, పాముతోటి చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత అందులో ఆ పుట్ట నుంచి వచ్చి బొట్టు పెట్టేది కూడా ఉంది ఈ అమ్మాయికి. ఈడేం పెద్ద ఇదవల, ఏం చేద్దంటే అమ్మవారి దయ అనుకుంటున్నారు అందరూ. వచ్చింది కొంచెం ఒక కాటు కూడా వేసింది అక్కడ.
ఆ, కానీ ఏం జరగల. ఈవిడ యాంటీవెనమ్ రెడీ చేసుకుంది. ఎవరు? మంజుల గారు ఓకే. తల్లి. ఆ, ఆ, తల్లి కూడా ఉండేది. అదేలేండి. ఆ. ఏమండి? అయినా దానికి కూరలు బీగుతారు కదండి పేగటం. పీకుతారు, ఏదో ఒక ఇది వేస్తారు కదండి. ఓకే, అది ఓకే. వేసినప్పుడు ఏదో ఉమ్. ఇప్పుడు ఒక ఇది టచ్ చేసినా కూడా బ్లడ్ రావచ్చు. బ్లడ్ రావచ్చు. కరెక్ట్. ఏమండి? రైట్. అంటే అది యాంటీవెనమ్ జాగ్రత్త పడతారు వాళ్ళు. కానీ ఒకరోజు తెల్లారిన తర్వాత ఎంఎస్ రాజు గారు వచ్చారు వీళ్ళకి షూటింగ్. వచ్చి నాకు తెల్లారుజామున ఒక కళ వచ్చింది అన్నాడు. ఏంటన్నారు? షిరిడి సాయిబాబా కళ్ళలో కనిపించాడు, మీ షూటింగ్లో 3 చచ్చిపోతారని చెప్పాడు అన్నాడు. అదేంటి 3 చావటం ఏంటి? మీరు పాముతో సినిమా తీస్తున్నారు కదా, దానివల్లే 3 సరిపోతారు అని జాగ్రత్త చూసుకోండి అని చెప్పి సాయిబాబా చెప్పాడు నాకు అని చెప్పి ఎంఎస్ రాజు అందరికీ చెప్పాడు. అంతే, వీళ్ళందరికీ భయమే. ఇప్పుడు ఈ బొట్టు పెట్టింది కదా పాము, అయిపోయిన తర్వాత పాములోడు వచ్చాడు కదా, పాములోడు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ పాము ఈ షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ పాములోని చంపేసింది. తెచ్చిన వాడిని చచ్చిపోయాడు ఒకడు, ఇంకొకటి చచ్చిపోయాడు. మొత్తం 3 చచ్చిపోయారంట. డీటెయిల్స్ ఎవరు తెలియదు కానీ మొత్తం సాయిబాబా ఏమైతే కల్లో చెప్పాడో ఈ షూటింగ్ జరుగుతుండగా ఈవిడికి మాత్రం ఏం జరగలేదు. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉందంట ఆవిడికి, నాగదేవత అనుగ్రహం. ఓకే. ఈ వనితకి మరి వనిత హీరోయిన్ చచ్చిపోవాలి కదా, హీరోయిన్ కుట్టాలి కదా, హీరోయిన్గా యాక్ట్ చేసేది ఇలాగా ఇచ్చేస్తూ అని అనేటప్పటికి ఆవిడకి అమ్మవారి అనుగ్రహంతోనే పుట్టిందని చెప్పి మందులు గారు చెప్పారంట. మొత్తానికి 3 చనిపోయారంట. ఓకే. ఇది ఎంఎస్ రాజు గారిని కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. ఏమండి? ఆ 3 ముందు పాములో చచ్చిపోయాడు, తెచ్చినాడు ఓనరు. పాము ఓనర్ చచ్చిపోయాడు. చూడండి, అసలు ఒక్కోసారి జరుగుతూ ఉంటాయండి. అప్పుడు విన్నాను సార్, ఏదో జనరల్గా జరిగిందా, జరిగినప్పుడు విన్నాను సార్ నేను. అమ్మా తల్లి, మళ్ళీ నిన్నెప్పుడు కోటరామకృష్ణ అన్నాడంట, నిన్నెప్పుడు కాటేస్తో తెలియదు కాదు, ఈ లోపల షూటింగ్ ఫినిష్ చేసేద్దాం, అమ్మవారి అనుగ్రహం ఉందంటున్నావు కదా, నిన్నేమి చేయదులే అని చెప్పి అనేవాడంట జోకు. ఓకే. అలాగా 3 మొత్తానికి షిరిడి సాయిబాబా చెప్పింది నిజమైంది. ఆ 3 పాములోళ్ళు లేరండి? పాములోళ్ళు కాదు, వేరే చేత ఆ 3 చావులు మాత్రం ఆ షూటింగ్ టైంలో జరిగినాయటండి. ఏదైనా కానీ ఫస్ట్ పాములోడు అంటే ఈవిడ ఇలా ఉందట, ముందు వెనకాల పాములోడు ఉందట. ఆ పాము అలా తీసుకునేటప్పుడు అలా వేసేసిందంట అతను. ఆయన కళ నిజమైంది రాజుగారిది. రాజుగారి కళ కాదు, షిరిడి సాయిబాబా నిజమైంది. షిరిడి సాయిబాబా కళ్ళలోకి వచ్చి నిజమైంది. ఇలాగైంది. ఇది దేవిలో. ఆ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా సినిమాలు ఒప్పుకోలేదు ఈవిడ. ఎందుకండి? కారణం ఏంటి? కారణం ఏంటంటే మైండ్ ఇది లేదు. ఇక ఈ తమిళ సినిమాలు తమిళ సినిమాలు కూడా కొద్దిగా కొన్ని చేసింది ఈవిడ. ఈవిడ సినిమాల మీద లేదు ఇక. ఓకే. ఈ లైఫ్ డిస్టర్బ్డ్ లైఫ్ కదండి. ఈ పిల్లలు రావటం, ఈ తర్వాత కూతుర్ని అక్కడ ఇచ్చేసింది కదా, ఆ తర్వాత ఈ కూతుర్ని కూడా ఒకసారి తీసుకొచ్చేసింది ఈవిడ ఆనందరాజు దగ్గర. అన్ని ఇలాగే అన్ని తప్పు నిర్ణయాలండి ఇవన్నీ. ఇవన్నీ అందరినీ బాధ పెట్టడం. ఈ తర్వాత ఏం చేసిందంటే ఒక కొరియోగ్రాఫరు రాబర్ట్ అని ఉన్నాడు. రాబర్ట్ తోటి ఇచ్చేసి వీళ్ళిద్దరూ భరణాలు ఇచ్చేశారు. తెలుసా మీకు? తెలియదు. ఫస్ట్ ఈ సెకండ్ ఆయన కూడా తల్లి నీకు దండం పెట్టని చెప్పి భరణాలు ఇచ్చారు, ఎంత కావాలంత ఇచ్చి దాంతో బతికేస్తుంది. బతికేస్తుంటే ఇప్పుడు రాబర్ట్ అనేవాడు పరిచయం అయ్యాడు, కొరియోగ్రాఫరు. థర్డ్ పర్సన్ పరిచయం అయితే దాంట్లో ఏమయ్యాడంటే అతను హీరోగా ఈ అమ్మాయి హీరోయిన్గా సినిమా తీసింది. ఈ డబ్బులతో సినిమా తీస్తే అది సూపర్ ఫ్లాప్ అయింది. మొత్తం పోయింది. ఇప్పుడు డిస్టర్బ్ అయిపోయింది టోటల్గా. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి అంతే మరి. ఆ రాబర్ట్ని పెళ్లి చేసుకున్నాడు నన్ను మోసం చేశారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. అతనేం చెప్పాడు, మేమేం పెళ్లి చేసుకోలేదు, షీ ఈజ్ ద ప్రొడ్యూసర్, ఐఎమ్ ది హీరో, అంతే, ఆవిడ నిర్మాత, నేను హీరో తప్ప మా ఇద్దరికేమి పెళ్లి గిళ్ళి ఏమీ లేదు అని చెప్పింది. కానీ నిజంగా సంబంధం ఉంది ఏమండి చెప్పింది. ఆ తర్వాత ఏం చేసిందంటే ఇక ఏం చేయాలో తెలియలేదు ఈవిడికి. మొత్తం ఫ్యామిలీ మొత్తం డిజెక్ట్ చేసేసింది ఆవిడ్ని, ఇంట్లోకి రానివ్వట్లే. ఇటు చెల్లెళ్ళు కానివ్వండి, ఇటు తల్లిదండ్రులు కానీ విజయ్ కుమారు మంజుల గారు కానివ్వండి, ఈ వనితను మొత్తం బాయ్కాట్ చేశారు.
టోటల్గా ఓకే. టోటల్గా లేదు. Okay. టోటల్గా లేకపోతే అప్పుడు ఏం చేసిందంటే ఈవిడ సర్వైవల్ కోసం ఉన్న ఏదో కొత్త పుస్తక కొంత డబ్బు ఉంటుంది కదా, యూట్యూబ్లో కుక్వేర్ అని ఒక వంటల ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసింది. చేస్తే ఈవిడ కొంచెం ఈవిడ గ్లామర్తో సక్సెస్ అయింది యూట్యూబ్లో. ఓకే. సక్సెస్ అయిన తర్వాత ఏం చేసిందంటే పాల్ అనే ఒక అతను తీసుకొచ్చి యూట్యూబ్ ఈ టీవీ ప్రోగ్రామ్ కూడా పాల్ అనే అతను తెచ్చుకుంది. అతనితోటి మళ్ళీ కనెక్షన్ పెట్టుకుంది. మూడో పెళ్ళి అది. ఆ పెళ్లి కూడా చేసుకున్నాడు అఫీషియల్గా. ఓకే. అఫీషియల్గా కాదు, వీళ్ళిద్దరే. ఇక వీడి ఇష్టానికి కాదు, అఫీషియల్ అనేది ఒకటే ఆకాష్ తోటి, మిగతాదంతా ఈవిడ డెసిషన్సే. అదేలే. ఇటు రాబర్ట్ తోటైనా ఇటు ఇదైనా అతనితో కూడా పెళ్లి చేసుకున్నట్టే లెక్క, కానీ లిస్టులోకి రాలా. ఇప్పుడు పాలను పెళ్లి చేసుకుంది. పాలను పెళ్లి చేసుకుంటే ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత అంటే యూట్యూబ్ చూసుకోవడానికి పెట్టుకుంది అతన్ని. అతనితో కనెక్ట్ అయిపోయింది. ఆ ఇద్దరు వీళ్ళ ఫోటోలు కూడా చూశాను నేను, వాళ్ళిద్దరు ఫోటోలు. ఏమండి ఆ తర్వాత అది అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మరి ఈ భరించలేకే పోయాడు, అతను చనిపోయాడు. పాల్ చనిపోయాడు నెక్స్ట్ ఇయర్. ఎందుకు? 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక అతని అలవాట్లు ఏమిటో మరి మనకు తెలియదు, చనిపోయాడు. అంటే ఈ ఇష్యూ వల్ల కాదు, న్యాచురల్గానే చనిపోయాడు. పెద్ద వయసు, పెద్దతను అంటే అదే 40 years ఉంటాయి, 40-45. ఏదో అలవాట్లు ఉంటాయి కదండి వాళ్ళకి, సినిమా వాళ్ళు కదా. చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఒంటరిది అయిపోయింది.